కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీలు చేశారు. ఇక హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలో సిబ్బంది కొరత ఉందని తొందరలోనే దాన్ని పరిష్కరించి రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. ఇక సర్కిల్ పరిధిలోని క్రైమ్ రేట్ను తగ్గించే విధంగా అందరూ విధి నిర్వహణ బాధ్యతగా చేయాలని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జరిగేంత వరకు కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి. 60,000 మంది కానిస్టేబుల్స్ని త్వరలో రిక్రూట్ చేస్తున్నారు కదా, అప్పుడు మనకి సిబ్బంది వస్తారు, అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. అంతవరకు కొద్దిగా ఇప్పుడు కొత్త అవుట్ పోస్ట్లు అంటే కష్టం, వాటిని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అవుట్ పోస్ట్ కాకుండా సిబ్బంది ఏమండి సిబ్బంది ఏర్పాటు చేస్తే అంటే అక్కడ పెద్దపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పాలా? పెద్దపాడుకు పెట్టారంటే మన జంక్షన్లో ట్రాఫిక్ ఉంది కదండి, దానిలో కూడా ఒక ఇద్దరిని పెట్టాలి. అంటే హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వల్లే చేయాలి. అటు ఇటు సెక్రటేరియట్ అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ అసలు మెన్ లేరండి. మెన్ అంటే అక్కడ వేరే మన జిల్లా నుంచి ఇక్కడికి మచిలీపట్నం నుంచి పోస్ట్ చేయాలి, కొంతమందిని ఫిల్అప్ చేయాలి. హోంగార్డులన్నా టెంపరీ పంపిస్తాం. గతంలో హోంగార్డులే ట్రాఫిక్ కంట్రోల్ చేసేవాళ్ళు. ఓకే, చూస్తాను. హైవే మారిన తర్వాత ట్రాఫిక్ అంత తగ్గిపోయింది కదండి, అది ఒకటే వెళ్ళిపోయింది అటు. ఇప్పుడు మామూలుగా లోకల్ వాళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నారు, ఎలా ట్రాఫిక్ లేదు కదండి అన్ని ఊర్ల నుండి. ఓకే, సరే పరిస్థితి అదే చూస్తాను, చెప్తాను. ఈ సైబర్ క్రైమ్స్ని మేము కంట్రోల్ చేస్తామండి. ఈ గంజాయి కూడా అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం, చిన్నపిల్లల మీద నేరాలు చేసే కేసెస్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాటి ట్రయల్ కూడా త్వరగా కంప్లీట్ చేసి శిక్షలు పడేటట్టు చేయడం, ఇక అన్ని రకాల కార్యక్రమాలు చేసి మేము ఈ ముఖ్యమైన నేరాలని అదుపులో చేయడానికి